విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్నిని ఘనంగా సన్మానించారు బుద్ధా వెంకన్న నాకుల్ మీరా చిన్నపాటి శ్రీనివాస్. ఈ సందర్భంగా బుద్ధా వెంకన్న మాట్లాడారు. రాజకీయాల్లో పదవులు వస్తాయి పోతాయి, కానీ కమిట్మెంట్ చాలా ముఖ్యమన్నారు. అటువంటి కమిట్మెంట్ ఉన్న నేత కేశినేని శివనాథ్ చిన్ని అని ఆయన అన్నారు. అవతల వారు వ్యక్తిగత దూషణలు చేసిన సమన్వయంతో ఉన్నారన్నారు. తాను ఎప్పుడూ అందరి మనిషిని, ప్రజల మనిషిని అని కేశినేని చిన్ని అన్నారు. బుద్ధా వెంకన్న నాగుల్ మీరా ప్రోత్సాహంతోనే రాజకీయాల్లోకి వచ్చినట్లు కేశినేని చిన్ని తెలిపారు. కేశినేని చిన్ని శివనాథ్ గారు ఎంపీ గారు గెలవడం కాదు, దీన్ని బ్రేక్ చేయాలి. 2 సార్లు కాకుండా 3వసారి కూడా పార్లమెంట్కి వెళ్ళాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఆ వ్యూహంలో నేను కూడా పాత్ర పోషిస్తా, అది ఆయనకు తెలుసు. నేను పోషిస్తే నా పాత్ర ఎలాగుంటుంది అనేది. తప్పకుండా విజయవాడలో ఒక రికార్డ్ బ్రేక్ చేయాలి. ఇవాళ ఈయన గెలిచినటువంటి మీరా గారు చెప్పినటువంటి ఏదైతే మెజార్టీ ఉందో అదొక రికార్డు. ఎక్కడెక్కడో రావచ్చు. ఇది విజయవాడ ఒక చైతన్యవంతమైనటువంటి, రాజకీయ చైతన్యవంతమైనటువంటి విజయవాడ. ఇక్కడ రావడం అనేది ఆషామాషి కాదు. నేను చిన్ని గారికి, మీ అందరికీ ఒకటే మాట చెప్తున్నా. ఆయన 3వసారి వెళ్ళి అక్కడ పార్లమెంటు భవన్లో కేశినేని శివనాథ్ అనే నేను అని 3వసారి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యేంత వరకు ఆయన వెన్నింటి ఉంటానని తెలియజేస్తున్నాం. ఎవరెవరు అంటారు ఎంపీ గారు, వెంకన్న గారు మాట్లాడుకోవట్లేదంట, అలాగే అవన్నీ మేము పట్టించుకోం. వెంకన్న గారే ఎంపీ గారే వెంకన్న గారు. అది ఆయనకి తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. పక్కన ఉన్నవాళ్ళు దాంట్లో రెండో క్వశ్చనే లేదు. ఒకటైతే చెప్తున్నా, తెలుగుదేశం పార్టీలో నా అంత దురదృష్టవంతుడైతే ఎవడో ఉండడు. ఎందుకంటే 5 ఏళ్ళు చంద్రబాబు గారు పోరాటాలు చేసినప్పుడు ఆ పోరాటంలో నేను కూడా సైనిక బాధ్యత వహించాను. మరి ఎమ్మెల్యే ఎంపీ 2 అడిగితే అది 2 కూడా వీటికి ఏది బీజేపీకి వెళ్ళిపోయినాయి. ఆ బాధ ఏదైనా కొద్దిగా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారే, ఈ బాధ అంతా దాని ముందు దిగదొడిపోయింది. నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నన్ను మొదట ప్రోత్సహించింది వెంకన్న గారే. తప్పకుండా ఆ తర్వాత మీరా గారు, మీరిద్దరూ ప్రోత్సాహంతోనే నేను రాజకీయాల్లోకి వచ్చాను. నిజంగా ముందు చెప్పినట్టుగా నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే బాగా ఇష్టం. ఆ సమయంలో కేశినేని నాని గారు ఇచ్చే స్టేట్మెంట్లు చూసి నాకు చాలా విరక్తి ఉంది. అన్నా, నువ్వు ఒకరోజు ఎందుకు పార్లమెంట్ సభ్యుడిగా నుంచో రాదు అని నేనే అడిగాను వెంకన్న గారిని. నాకు అవ్వదు, నువ్వు నుంచోమని చెప్పినాక అప్పటికి కూడా నేను 2 నెలలు ఆయనకి చెప్పలేదు. 2 నెలల తర్వాత సరే వస్తానన్నా అని చెప్పి తిరుపతి గుడిలో అనుకుని వచ్చాను. వెంకన్న స్వామి గారి ఆశీస్సులతో, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులతో, అట్లాగే మిత్రులందరూ కలిసిన విజయం ఇది. అందరూ ఒకటి అనుకుంటూ ఉంటారు, ఏదో మా ఇద్దరికి ఏదో జరిగిపోయిందో ఏదో అనుకుని. ఏ కుటుంబంలో ఉన్నా చిన్న చిన్న స్పర్ధలు వస్తూ ఉంటాయి, కలుసుకుని వెళ్తూ ఉంటాం. మేము అట్లా పెట్టుకునే వాళ్ళం కాదు. ఆయనైనా పెట్టుకోడు, నేనైనా పెట్టుకోను, మీరా గారైనా. ఇక్కడున్న వాళ్ళము చిన్న ఎప్పుడో డిబేట్ జరగాలి. ఎందుకంటే మనసులో పెట్టుకుంటాం కన్నా బయటకు వచ్చేస్తే మంచిది. మనసులో పెట్టుకుని బాధపడే కన్నా. కాబట్టి మేము బయటకు చెప్పేసుకునే వ్యక్తులం కాబట్టి ఇద్దరం చెప్పేసుకున్నాం, అయిపోయింది. అసలు అది సమస్య కాదు మాకు.